హరీష్ సంతోష్ అవినీతి అనకొండరు. కేసీఆర్ కు మరక వెనక వాళ్ళిద్దరే. నేను డైరెక్ట్ గా పేర్లు చెప్పా, విచారణ చేయండి. కేసీఆర్ కు డబ్బు ధ్యాస ఉండదు. నాపై హరీష్ సంతోష్ కుట్రలు చేసినా భరించా. సిబిఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలో బయటకు వస్తారు. ఎమ్మెల్సీ కవిత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంది. ఇక కవితక్క రోజుకొకరిని టార్గెట్ చేస్తా ఉంది. బీఆర్ఎస్ లో ఎవరైతే బడా నాయకులు అయితే ఉంటారో వాళ్ళని, ఇప్పటికే జగదీష్ రెడ్డి అయిపోయింది, కౌశిక్ రెడ్డి అయిపోయింది, ఇప్పుడు నేరుగా హరీష్ రావు, సంతోష్ రావు, వీళ్ళిద్దరూ అవినీతి అనకొండలు. ఇక పీక్ స్టేజ్కి వచ్చేస్తుంది. రోజు రోజుకి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి కవిత సస్పెండ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ కేటీఆర్ని కూడా ఈ 2-3 రోజులలో అవసరమైతే ఇక కేటీఆర్ని కూడా అనేస్తుంది. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పూర్తిగా ఆమెను సస్పెండ్ చేసేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి. ఇక వీళ్ళిద్దరిని మాత్రానికి టార్గెట్ చేసింది. ఈ రోజు మనం ఏ దినపత్రికలో చూసుకున్నా కూడా అదే వార్త. అసలు ఏంటి కవిత ప్రాబ్లం ఏంటి? ఎందుకు బీఆర్ఎస్ నాయకత్వంపై ఎందుకింత అసహనం వ్యక్తం చేస్తా ఉంది? పార్టీ ముఖ్య నేతలనే టార్గెట్ చేస్తా ఉంది. ఇక ఫస్ట్ కేటీఆర్ పై, ఆ తర్వాత నుంచి ఇటు వచ్చింది, ఇటు నుంచి అటు వెళ్ళింది. ప్రతిది కూడా హరీష్ సంతోష్ అవినీతి అనకొండలు, వాళ్ళ వల్లే కేసీఆర్ కు ఈ అవినీతి మరక. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. మరి కవితక్కని అడుగుతా ఉన్నాం, మరి లిక్కర్ స్కామ్ ఏందక్క? లిక్కర్ స్కామ్ ఏంటిది? లిక్కర్ స్కామ్ లో మరి మీ ప్రమేయం లేదే, మరి అది అవినీతి కాదా? అది కేసీఆర్ కి చెడ్డ పేరు తీసుకురాలేదా? బీఆర్ఎస్ కి చెడ్డ పేరు తీసుకురాలేదా? ఈ నాయకులంతా కూడా మీరు జైలుకి వెళ్తే మీరు చేసినటువంటి తప్పును కూడా మరి కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు. మరి ఇవాళ వచ్చేసేసి వీళ్ళందరినీ బదనాం చేసేటటువంటి ప్రయత్నం. మరి కవిత మనసులో ఏముంది, ఏమనుకుంటా ఉంది అనేది మాత్రానికి జర బయటికి పడాలి. ఇందులో మెగా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉన్నదట. ఈ వయసులో కేసీఆర్ కు సిబిఐ విచారణ ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? ఆ దుర్మార్గుల వల్లే పార్టీ ఊడిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్ళు నన్ను ఏమన్నా భరించినా ఇక నుంచి తోలు తీస్తా, ఖబర్దార్ అంటూ వార్నింగ్. ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ గ్రూపుల నుంచి కవిత పిఏ, పిఆర్ఓ తొలగించేసిర్రు. ఇక అయిపోయింది కవిత ఎపిసోడ్. మరి బీఆర్ఎస్ లో అయితే అయిపోయింది, కానీ మరి కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది? మరి ఇట్లనే జాగృతి పేరుతో పోతుందా? కవిత వ్యాఖ్యలు నిజమేనా? టానిక్ ఏపీ లిక్కర్ స్కామ్ లో సంతోష్ పై ఆరోపణలు, మెగా కృష్ణారెడ్డితో కలిసి బినామీతో ప్రాజెక్టులు, కేసీఆర్ పేరుతో వసూళ్లు, హరీష్ పై ఫోన్ ట్యాపింగ్, ప్రాజెక్టుల అంచనాలు, అనుమానాలు, రెండోసారి మంత్రివర్గంలో తీసుకోవడంలో ఆలస్యం, అందుకే కొన్ని దినపత్రికలలో అయితే బావే కొంపముంచిండు, బావ దెబ్బ అదుర్సు అంటే హరీష్ రావు. ఒకవేళ హరీష్ రావు అట్లే ఉంటే ఎప్పుడో మరి బీజేపీలోకో అధికార కాంగ్రెస్ లోకో పోవచ్చు. ఇప్పుడు కూడా ఆయన ఎంట్రీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి, జాతీయ పార్టీలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. సరే, వీటన్నిటిని వాళ్ళ ఇంటర్నల్ గా ఏం జరుగుతూ ఉంది, ఏం ఆలోచన చేస్తా ఉన్నారు, రాజకీయ బురద జల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అనేది చూడటానికి మాత్రానికి మరి కవిత ఏంది, అసలు కవిత కథ ఏంది? వాళ్ళ ఆయన ఒక్కనే సపోర్ట్ చేసి, అంటే మళ్ళీ బీఆర్ఎస్ లో నెంబర్ 2గా కేసీఆర్ తర్వాత కవితే కావాలనుకుంటా ఉందా? లేకపోతే వీళ్ళే సస్పెండ్ చేస్తే బీజేపీలోకి కానీ, లేకపోతే అవసరమైతే మరి మంత్రి పదవి కూడా ఇస్తారు కాంగ్రెస్ లోకి పోతే అనేటటువంటి ప్రచారం కూడా జరిగింది. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు అప్పగించడంపై ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ కు అవినీతి మరక ఎలా వచ్చిందనేది బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచించాలన్నారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ళ వల్ల అవినీతి మరక అంటిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు అవినీతి మరక అంటించడంలో హరీష్ రావు, అంటే ఇప్పుడు కవితకు అంటినటువంటి మరక గాని లేకపోతే కేసీఆర్ కి అంటినటువంటి మరక గాని వీళ్ళు చేసిన పాపమే, వీళ్ళే చేసినని చెప్తుంది. కానీ బీఆర్ఎస్ అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రానికి చాలా తెలివిగా, కొంచెం తెలివిగా మాత్రానికి ఆలోచన చేస్తా ఉంది, స్టెప్ బై స్టెప్ చేస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మరి ఎట్లా తట్టుకొని నిలబడుతుంది, ఎట్లా ముందుకెళ్తారు అనేది మాత్రానికి కొంత ప్రశ్నార్థకంగా అయితే మారింది. బీఆర్ఎస్ మాత్రానికి కొంచెం కిందకు మీద అవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పారు కేసు, కేసు అప్పచెప్పారు కాబట్టి మరి ఆ బిజీలో ఉంటారు వాళ్ళు. ఆ బిజీలో ఉంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు మాత్రానికి చాలా కష్టపెట్టేటటువంటి బీఆర్ఎస్ ని కష్టపెట్టేటటువంటి నిర్ణయం మాత్రం తెలంగాణ సర్కార్ తీసుకుందనే దాంట్లో ఇక ఒకవైపు కవితది, ఒకవైపు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, వీటన్నిటి మీద మాత్రానికి సో బీఆర్ఎస్ కొంత అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది.